ప్రతిరోజు ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ఈ 3 పనులను చేయండి. ఈ 3 పనులు ప్రతిరోజు ఆడవాళ్లు చేయడం వల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరనివాసం చేయాలని కోరుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం కలగాలని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి కాబట్టి. లక్ష్మీదేవి క్షీరసాగ మథనం జరిగిన తర్వాత అమ్మవారు పాల సముద్రం నుండి అమృతం, ఆలాహలం కల్పవృక్షాలతో జన్మించారు. లక్ష్మీదేవి జన్మించిన తర్వాత దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి సంపదను తిరిగి మళ్లీ పొందారు. అందువల్లనే లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా ఉంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో అలాంటి వారికి ధనానికి లోటు అనేది ఉండదు. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగాలి అంటే ప్రతి నిత్యము ఉదయం నిద్ర లేవగానే ఆడవారందరూ కూడా ఈ 3 పనులు తప్పకుండా చేయాలి. ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది. అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మన యొక్క సంపద పెరుగుతూ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరిసంపదలు మాత్రమే కాదు, ఏలాంటి ఇంట్లో దాంపత్య జీవితంలో గొడవలు కూడా లేకుండా ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలగడానికి ఈ 3 పనులు ప్రతి ఉదయం కూడా చేయాలి. అలాగే మీరు ఉదయం నిద్ర లేవగానే ఈ 6 వస్తువులు కూడా చూడకపోవడం చాలా ముఖ్యం. ఈ వస్తువులను చూడడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వస్తువులు అస్సలు చూడకండి. మరి ఉదయం నిద్ర లేవగానే చూడకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఉదయం నిద్ర లేవగానే చూడకూడని వస్తువులు ఏంటో ప్రతిరోజు ఆడవారు నిద్ర లేవగానే ఏ 3 పనులు చేయాలో తెలుసుకుందాం. మొదటిది మురికి పాత్రలు. ఉదయం నిద్ర లేవగానే వంట గదిలో శుభ్రం చేయని వంట పాత్రలు కనిపించకూడదు. మనలో చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను సింక్లో వదిలేస్తారు. పొద్దున్న లేచిన తర్వాత కడుగుతారు. కాని ఉదయం నిద్ర లేచిన తర్వాత వాటిని చూడడం అశుభం. ఉదయం నిద్ర లేచిన వెంటనే మురికి పాత్రను చూడడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్కులేషన్ తగ్గిపోతుంది. శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవాలి. మురికి పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది. ఎందుకంటే కడగని పాత్రల నుంచి దుర్వాసన వస్తుంది. అది రాత్రి మొత్తం ఆ పాత్ర నుంచి చెడిపోయిన వాసన ఇంట్లో పెరిగిపోతుంది. దీంతో మనం నిద్రలో ఆ దుర్వాసనను తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు వంట పాత్రను శుభ్రం చేసుకోవాలి. రెండవది చెడిపోయిన గడియారం. మన జీవితం విధి గడియారంతో ముడిపడి ఉంటుంది. ఇంట్లో చెడిపోయిన గడియారం తప్పుడు సమయాన్ని సూచిస్తుంది. సనాతన గ్రంథాల ప్రకారం చెడిపోయిన గడియారాన్ని చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంది. ఎందుకంటే తప్పుడు సమయం చూసిన వెంటనే మనం ఆందోళనకు గురవుతాం. అందులో కనిపించే సమయం నిజమనుకొని వేగంగా పనులు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఏదైనా పొరపాటు జరిగితే జారీ కింద పడే అవకాశం ఉందని, అందుకే పని చేస్తున్న గడియారంను ఇంట్లో ఉంచుకోవాలని సూచిస్తుంది. మూడవది అద్దం. అద్దం ఉదయం నిద్ర లేచిన వెంటనే తమను తాము చూసుకుంటుంటారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం శుభమైనదిగా పరిగణించబడలేదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ముందుగా భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజు చక్కగా ప్రారంభం అవుతుంది. అలా కాదంటే మీ అరచేతులను చూసుకోవడం ఉత్తమం. పగిలినటువంటి అద్దం చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. నాలుగవది ఆవిరి. పొద్దున్న వంటగదిలోకి వెళ్తే స్టవ్ మీద ఉన్న కుండలో నుంచి ఆవిరి వస్తూ ఉంటుంది. ఇది ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని చూడకూడదు. నిద్రలేచిన తర్వాత 5-15 నిమిషాల తర్వాత ఇలా చేయడం మంచిది. నలుపు పాత్రలు. ఇంటి గదిలోని కొన్ని పాత్రలు నలుపు రంగులో ఉంటాయి. అలాగే వంట చేసేటప్పుడు కొన్ని పాత్రలకు నలుపు మచ్చలు ఏర్పడతాయి. అలాంటి పాత్రలన్నీ ఉదయం పూట చూడకూడదు. ఎందుకంటే ఇది అశుభమైనదిగా కూడా పరిగణించబడుతుంది. ఐదవది గుమ్మడికాయ. గుమ్మడికాయ తినడం ఆరోగ్యానికి మంచిది కాని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుమ్మడికాయలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది.
అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే గుమ్మడికాయ వైపు చూడకండి. ఇది రోజుకి చెడు ప్రారంభానికి దారితీస్తుంది. 6వది నీడ. ఉదయం నిద్ర లేచిన తర్వాత నీడను చూడకుండా ఉండాలి. అది మన నీడైనా లేదా ఇతరులదైనా సరే చూడకపోవడమే మంచిది. దీనివల్ల అంతా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. నీడను చూసినప్పుడు దురదృష్టం వెంటాడడం ఖాయం. నీడైనా చేస్తే ఆ వ్యక్తిలో భయం, టెన్షన్, గందరగోళం పెరుగుతాయి. అందుకే ఉదయం నిద్ర లేవగానే నీడలో మాత్రం అస్సలు చూడకూడదు. పురాణాల ఆధారంగా మన జీవన శైలిని మీరు పరుచుకునేందుకు ఈ నియమాలు పాటించండి. ఇవి మన జీవితంలో శ్రేయస్సు, శాంతిని సమకూర్చి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడతాయి. ఉదయం నిద్ర లేవగానే చేయాల్సిన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శుభోదయం. ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు కంటే ముందు దేవుణ్ణి తలచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మనం ఓం లేదా ఓం నమో నారాయణ వంటి మంత్రాలు జపించవచ్చు. ఇది మనస్సును శాంతింపచేస్తుంది. అనేక శాస్త్రాలలో దేవుని పేరు జపించడం మంచి అదృష్టం, శ్రేయస్సును తీసుకొస్తుందని పేర్కొన్నాయి. నేలను తుడుచుకోవడం. ఉదయాన్నే లేచిన తర్వాత మనం నడిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. ఇంటిలోని నేలను ప్రతిరోజు కడగడం లేదా తడి బట్టలు తుడవడం ఇంకా మంచిది. ఈ ప్రక్రియ చేసే కంటే ముందు శరీర శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. పూజ లేదా ఆరాధన. ఉదయం పూజ చేయడం లేదా దేవతలను ఆరాధించడం అనేది ముఖ్యమైన ఆచారం. స్వచ్ఛమైన మనసుతో మనం లక్ష్మీదేవిని, సూర్యుని లేదా విష్ణువుని ఆరాధన చేయవచ్చు. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. శుభ్రమైన బట్టలు ధరించడం. ప్రతిరోజు శుభ్రంగా పరిశుద్ధంగా ఉండడానికి ఉతికిన బట్టలు ధరించాలి. జీవితంలో శుభ్రతను పాటించడం వల్ల ఇంటిని మాత్రమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పువ్వులు పెట్టడం. పూజ సమయంలో పువ్వులను దైవస్మరణ చేసి దేవతలకు అర్పించడం కూడా ఒక ఆచారం. ఇది ఆధ్యాత్మిక అభ్యుదయాన్ని, ధార్మిక సాధనను ప్రేరేపిస్తుంది. సాత్విక ఆహారం. ఉదయం అల్పాహారం, ఆరోగ్యకరమైన సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. అంటే నూనె, మసాలాలు లేకుండా ఆరోగ్యకరమైన పానీయాలు, ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని పెంచుతుంది. నిత్య శుద్ధి. ఉదయాన్నే సరైన శుద్ధి అంటే స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మనసు శుద్ధిగా ఉంటుంది. నిద్రలో మర్చిపోలేని అవమానాన్ని ఉదయం తొలగించడం చాలా అవసరం. ఆత్మగౌరవాన్ని పెంపొందించడం. ఉదయానికి లేచిన తర్వాత మనం ఆరోగ్యం, అందంగా నిద్ర లేవగలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రపంచంలో ఉన్న శ్రేయస్సు, మంచితనాన్ని మాత్రమే గుర్తించుకోవాలి. అది మన దినచర్యలో సమతుల్యతను, శాంతిని తీసుకువస్తుంది. సంస్కారాలు. పరస్పర గౌరవం. కుటుంబ సభ్యులను గౌరవించడం, వారితో స్పష్టమైన సద్భావనతో మాటలు మాట్లాడటం, ప్రేమ, కృపతో చిన్నారుల పట్ల వ్యవహరించడం అనేది మంచి ధార్మిక ఆచారం. గరుడ పురాణం ప్రకారం ఉదయం లేవగానే చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం. నిద్రలేచిన వెంటనే దివ్యకృపకు ధన్యవాదాలు చెప్పే పరమాత్మకు నమస్కరించాలి. నవగ్రహాల పూజ. అనేక గ్రంథాల్లో ఉదయం నవగ్రహాలకు నమస్కారం చేయడం మంచిదని పేర్కొన్నారు. పసుపు కుంకుమ పూయడం. స్వచ్ఛత, పవిత్రత కోసం ఇంట్లో పసుపు కుంకుమ వాడుతూ దేవతలకు పూజ చేయాలి. ఉతికిన బట్టలు ధరించడం. లక్ష్మీదేవి దీపవిత్రత ఉన్న చోటనే నివాసం ఉంటాది. కాబట్టి ఉదయం శుభ్రంగా బట్టలు వేసుకోవడం ఆమె అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. ధనం కోసం ప్రార్థన చేయడం. లక్ష్మీదేవిని ధన వృద్ధి, శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. ఈ అలవాట్లో పాటించడం రోజంతా శాంతి, అభివృద్ధి, సానుకూలతను తీసుకువస్తుందని గరుడ పురాణం వివరిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి ఈ అలవాట్లను అనుసరిస్తే ఆర్థికంగా ఎదిగేందుకు, మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆశీస్సులు అందిస్తుంది. హిందూ ధర్మంలో పేర్కొన్న నియమాలు మన జీవితంలోకి శాంతిని, ఆధ్యాత్మిక ప్రగతిని, ఆర్థిక సంపదను తెచ్చే మార్గంగా ఉంటాయి. మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.